టీడీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి జగన్ను ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. రాజులు, రాజ్యాలు, కోటలు, కొఠారీలు అంటూ విజయసాయి చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. పూర్వకాలంలో మహారాజులు కోటలో ఉండేవారని, కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కొఠారి ఉండేదని, ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కొఠారి ఏం చేసేదంటే ఆహా రాజా, ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్లకు గంతలు కట్టి తమ ఆటలు సాగించేదని అన్నారు విజయసాయిరెడ్డి. దీంతో రాజు పోయేవాడు, రాజ్యం కూడా పోయేదని అన్నారు. కోఠారి కుట్రల్ని గమనించిన మహారాజు తెలివైనవాడు అయితే వారు మారువేషంలో ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతుందో తనకు తానుగా తెలుసుకునేవాడని, వారి మీద వేటు వేసి రాజ్యాన్ని కాపాడుకునేవాడని అన్నారు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలని, ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని అన్నారు. లేదంటే కొఠారి వదలదు, కోట కూడా మిగలదు, ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే అంటూ విజయసాయి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఇకపై వ్యవసాయం చేసుకుంటానని వైసీపీని వీడిన విజయసాయిరెడ్డి ఇటీవల కాకినాడ పోర్టు కేసులో సిఐడి విచారణకు హాజరైన క్రమంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇప్పుడు చేసిన ట్వీట్ కూడా అదే జగన్ను టార్గెట్ చేస్తూ ఉండడం సంచలనంగా మారింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. విజయసాయి కుమార్తె నేహారెడ్డిని చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించారు. సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇసుక తిన్నెల్లో అక్రమ నిర్మాణాలను చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.